వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. వెల్కమ్ టు ద జంగిల్. 30 మంది పేరు పొందినటువంటి తారలు నటించినటువంటి సినిమాగా వార్తల్లో ఉన్నటువంటి సినిమా వెల్కమ్ టు ద జంగిల్. మరి ఈ సినిమా 11 రోజుల ప్రయాణాన్ని బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తి చేసుకుంది. అక్షయ్ కుమార్ ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఈ సినిమా ఈ 11 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని అందుకుంది అనేది ఇప్పుడు ఒక పెద్ద విశేషంగా మారింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తోటి ఇప్పుడు అక్షయ్ కుమార్ మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు అన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఇంతకుముందు అతన్ని మునుపటి సినిమా భూత్ బంగ్లా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బాగా ఆడింది, మంచి వసూలు సాధించి ఈవెన్ మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఆ సినిమాకి కలెక్షన్ల పరంగా మాత్రం మంచి వసూళ్లను సాధించి హిట్ అయింది. ఇప్పుడు అదే బాటలో కేవలం 11 రోజుల్లోనే వెల్కమ్ టు ద జంగిల్ బ్రేక్ ఈవెన్ అందుకోవటం విశేషంగా చెప్పుకోవాలి. మరి ఇప్పుడు చూస్తే ఈ సినిమా 26వ తేదీ జూన్ రిలీజ్ అయింది. 2 గంటల 45 నిమిషాలు నిడిగి ఉన్నటువంటి సినిమాలో ఆ తారాతరం మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్తాను. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్, అర్షద్ వార్సి, అలాగే శ్రేయాస్ తల్పడే, తుషార్ కపూర్, అఫ్తాబ్ శివదాసాని వీళ్ళందరూ కూడా హీరోలుగా ఇప్పుడు నటించారు. ఇదివరకు కూడా నటించిన వాళ్ళు. ఇక పరేష్ రావల్, రస్పాల్ యాదవ్ వీళ్ళు అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చాలా పెద్ద పేరు సంపాదించుకున్న వాళ్ళు. అలాగే హీరోయిన్ చూసుకుంటే దిశా పటాని, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రవీనా టాండన్, లారా దత్తా. రవీనా టాండన్ అందరికంటే సీనియర్. సో ఇప్పటికీ కూడా తనలో ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదని చెప్పేసి ఈ సినిమాలో ఆమె యాక్షన్ సన్నివేశాల్లో నటించి నిరూపించుకున్నారు. అలాగే లారా దత్తా తను కూడా ఆల్మోస్ట్ అంతటి సీనియరే. ఇప్పుడు చూసుకుంటే దిశా పటాని, జాక్వెలిన్ వీళ్ళిద్దరూ ఇంతమంది ఒకవైపు గ్లామర్ ని కురిపిస్తూ దిశ అలాగే జాక్వెలిన్ వాళ్ళు చేసినటువంటి యాక్షన్ కానీ అలాగే ఇందులో కామెడీ కూడా ఎక్కువగా ఉంది. సో అలా మొత్తం అందులో భాగంగా వీళ్ళందరూ కూడా చేసినటువంటి ఇంకా జానీ లేవర్ ఉంటే ఇంకా అది ఎంతగా హాస్యం పండుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మరి అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేసినటువంటి ఈ రొమాంటిక్ యాక్షన్ కామెడీ ఫిలిం ఇప్పుడు 170 కోట్ల మార్కును కూడా దాటేసి ఘన విజయాన్ని అందుకుంది గ్రాస్ పరంగా. ఇండియాలో చూసుకుంటే నెట్ పరంగా 118 కోట్ల 22 లక్షల రూపాయలు, గ్రాస్ పరంగా చూసుకున్నప్పుడు 140 కోట్ల 88 లక్షలు గ్రాస్ సాధించింది. ఓవర్సీస్ లో 30 కోట్ల 75 లక్షలు. సో వెరసి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సాధించినటువంటి గ్రాస్ వచ్చేసి 171 కోటి 63 లక్షల రూపాయలు. సో అలా 170 కోట్ల రూపాయల మార్కును అందుకుంది. ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ పరంగా చేసినప్పుడు షేరు ఇండియాలో 65 కోట్ల 24 లక్షల రూపాయలు అని తెలుస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు 79 కోట్ల 93 లక్షల రూపాయలు షేర్ రూపంలో వచ్చింది. దీని వరల్డ్ వైడ్ థియేట్రికల్ వాల్యూ వచ్చి 80 కోట్లు. అంటే అయిపోయినట్టే, ఆల్మోస్ట్ అయిపోయింది. సో 99.9% అయిపోయింది. అంటే ఈరోజు ఇక్కడ నుంచి లాభాలు దండుకోవటమే అందరూ కూడా, సో డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా. ఇక డే వైజ్ కలెక్షన్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు కానీ బట్ నిన్న కూడా అంటే ఆదివారం 11 కోట్ల 44 లక్షల రూపాయలు సాధించినటువంటి సినిమా సోమవారం 3 కోట్ల 28 లక్షలు. అంటే డ్రాప్ అనేది ఎక్కువగానే ఉంది. బట్ అయినప్పటికీ కూడా ఆ బ్రేక్ ఈవెన్ అనేది అయిపోయింది కాబట్టి ఈ రోజు నుంచి వచ్చేదంతా కూడా బోనసే కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందట్లేదు అంత డ్రాప్ అని చెప్పేసి. ఎందుకంటే ఈ వారం కూడా అంటే వచ్చేటువంటి వీకెండ్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఖచ్చితంగా కలెక్షన్స్ వస్తాయి కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా మీద పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా. మరి చూద్దాం ఈ సినిమా ఎక్కడ దాకా వెళ్ళి తన లైఫ్ టైంలో ఎంత లాభాల్ని నిర్మాతకు కానివ్వండి అలాగే డిస్ట్రిబ్యూటర్లు కానీ అందజేస్తుందో లెట్ us wait and see.